ఇంద్రకీలాద్రి పైన కొలువై ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానంలో పలువురు అక్రమార్కులు తిష్టవేసుకుని ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది వ్యవహార శైలి మొదటి నుండి అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ అప్పటి ఈవో భ్రమరాంబ ఏజీఎల్ సెక్యూరిటీ సంస్థకు వరుసగా 2 సార్లు టెండర్లు వచ్చే విధంగా చేయడంలో ఆంతర్యం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఏజీఎల్ సెక్యూరిటీ ఎండీ అని చెప్పుకుంటున్న సిద్ధార్థ వ్యవహారం చిక్కడు దొరకడు అన్న చందాగా మారింది. తమ సంస్థకు చెందిన సెక్యూరిటీ అధికారులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతుంటే అటు ఈవో రామారావు కానీ ఇటు ఏజీఎల్ సెక్యూరిటీ సంస్థ ఎండీ అని చెప్పుకుంటున్న సిద్ధార్థ కానీ సెక్యూరిటీ సిబ్బంది పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన మీడియా ప్రతినిధులు ఆన్లైన్లో విచారించగా ఏజీఎల్ అనే సెక్యూరిటీ సంస్థ జాతీయ స్థాయిలో ఎన్నో సంస్థల వద్ద సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎండీ పేరు స్థానంలో సి భాస్కర్ రెడ్డి అని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి అమర్నాథ్ అని, ఆ సంస్థ అధికారిక చిరునామా హైదరాబాద్ అని తమ వెబ్సైట్లో వివరాలను పొందుపరిచి ఉంచింది. అసలు విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఎండీ అని చెప్పుకుంటూ విధులు నిర్వహిస్తున్న సిద్ధార్థ గురించి కానీ, అసలు సిద్ధార్థ అనే పేరు కూడా ఆ సంస్థ వెబ్సైట్లో లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏజీఎల్ అనే సెక్యూరిటీ సంస్థకు విజయవాడ ఇంద్రకీలాద్రి పైన 2022 జూన్ నెలలో పని అప్పగించినట్లు సమాచారం. అయితే అదే సంవత్సరం దసరా నవరాత్రులలో సెక్యూరిటీ ఎస్ఓ మద్యం సేవించి గుడిలో నుంచి బయటకు వస్తూ అప్పటి ఈవో భ్రమరాంబకు రెడ్ హ్యాండెడ్ దొరికిపోవడంతో అతడిని వెంటనే విధుల్లోంచి ఈవో భ్రమరాంబ తొలగించి పోలీసులకు అప్పగించారు. దీనికన్నా ముందే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా సెక్యూరిటీ సిబ్బంది ఉపయోగిస్తున్న శానిటేషన్ గదిలో కొన్ని రోజుల పాటు ఒక మతిస్థిమితం లేని మహిళపైన సామూహిక అత్యాచారం చేస్తున్నా అక్కడే నిత్యం విధులు నిర్వహిస్తున్న ఏజీఎల్ సెక్యూరిటీ సిబ్బందికి తెలియలేదంటే ఆ సంస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి దారుణమైన చరిత్ర కలిగిన సెక్యూరిటీ సంస్థను దేశంలోనే 2వ అతిపెద్ద దేవస్థానమైన దుర్గగుడిలో అప్పటి ఈవో భ్రమరాంబ ఏజీఎల్ సెక్యూరిటీ సంస్థను నియమించడమే కాకుండా నియమించిన కొన్ని రోజుల వ్యవధిలోనే అదే సంస్థకు చెందిన ఎస్ఓ మద్యం సేవించి గుడిలో ఈవోకు రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. వెంటనే అతడిని పోలీసుల చేత అరెస్ట్ చేయించారు. ఇలాంటి ఘటన జరిగిన సందర్భంలో అటువంటి సంస్థను వెంటనే టెండర్లకు హాజరు కాకుండా బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన ఈవో భ్రమరాంబ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ రెండవసారి టెండర్కు అనుమతినిచ్చి మరో 2 సంవత్సరాల పాటు టెండర్ అప్పగించడం జరిగింది. దీంతో కొండ మీద అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు అవాక్కయ్యారు. అసలు ఏజీఎల్ సంస్థకు ఉన్న గత చరిత్ర తెలిసే దుర్గగుడిలో పని అప్పగించారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆ తర్వాత ఈవోగా వచ్చిన కేఎస్ రామారావు కూడా ఏజీఎల్ సంస్థకు వంత పలకడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా ఏజీఎల్ సెక్యూరిటీ సంస్థ టెండర్ను రద్దుపరిచి దుర్గగుడి పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.